ఈ పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఎస్పీ శ్రీమతి చందు శర్మ గారిని బాలకృష్ణ పోలీస్ అమరవీరుల జనరల్ సెల్యూట్ సలామీ షాస్ आगे बढ़ा से धीरे चल अप ఇతర పోలీస్ ఆఫీసర్స్ మరియు పోలీస్ వారి కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని ఫోర్సులు కలిపి 264 మంది పోలీస్ పర్సనల్ అన్యాచురల్ డెత్ కానీ లేదంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకోవడం మన యొక్క విధి. సో ఆ పేర్లు ఇప్పుడు నేను చదువుతాను. ఆంధ్రప్రదేశ్ ఏఆర్ఎస్ఐ ఎస్ఎస్ చంద్రశేఖర్, హెచ్సి కె లక్ష్మయ్య, పిసి ఎస్ చాంద్బాషా, అమోస్త్ రెగోన్. బీహార్ ఇన్స్పెక్టర్ నందకిషోర్ సింగ్, హవల్దార్ అరవింద్ కుమార్ సింగ్, సిటీ అభిరంజన్ కుమార్ రాణా, సిటీ సంతోష్ కుమార్, సిటీ పంకజ్ కుమార్, తరుణ్ కుమార్. ఛత్తీస్గఢ్ గీతారాం రతియా, మాణిక్ పూరి, వంజం నగేష్, కడ్తి కత్రా, నమా, అమర్దీప్ కల్కే, హేమంత్ కుమార్ కోయా, సోయం రమేష్, ఉయికా కమలేష్, ఉయికా దుర్వా. జార్ఖండ్ ఏఎస్ఐ సుక్రా ఉరావ్, ఏఎస్ఐ ముండా, होमगार्ड जमुना प्रसाद, होमगार्ड सचिंद्र सिंह, होमगार्ड शंभू प्रसाद साहू, डीसी एएसआई सी मल्लेशय्य, एएसआई चंद्रहास, एएसआई वै, एचसी वेंकटगौड़, एचसी केशव, एपीसी एसएन कोहली. मध्य प्रदेश शेखर सिंह दोरिया, एचसी पीसी दिलीप, पीसी सत्येंद्र सिंह यादव, ड्राइवर साहाजी बाबूराव हजारे, पीसी किशोर लक्ष्मण आत्रम. मणिपुर हवलदार यशोऊ हेनी, सिटी बबलू कुमार. उत्तराखंड एचसी माया बिट्टू, एचसी नरेश पाल सिंह, एचसी ललित मोहन, पीसी संजय कुमार, पीसी कैलाश लाल, पीसी नंदन सिंह. वेस्ट बंगाल एसआई शफीकुल इस्लाम, एएसआई विकास रॉय, एएसआई देवाशीष सरकार. कांस्टेबल
గోర్గా బిస్వాస్, కానిస్టేబుల్ నారాయణ్ బెనర్జీ, కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ మొల్లా, ఏసీపీ ట్రాఫిక్ సంకేత్ కౌశిక్, ఏఎస్ఐ జాకీర్ హుస్సేన్, ఏఎస్ఐ మహావీర్ సింగ్, హెచ్సి అమర్ సింగ్ మీనా, హెచ్సి రతన్ లాల్, హెచ్సి విజయ్ పాల్, జమ్మూ కాశ్మీర్ ఎస్ఐ సగీర్ అహ్మద్, ఏఎస్ఐ సిటీ మహేంద్ర కుమార్ పాస్వాన్, సిటీ సతీష్ ప్రసాద్ కుష్వాహా, సిటీ గుడ్డు కుమార్, సిటీ సిఆర్పిఎఫ్ డిఐజీ శైలేంద్ర, ఏఎస్ఐ మహేంద్ర, హెచ్సి అజిత్ సింగ్, హెచ్సి శివలాల్ నేతం, హెచ్సి రాజీవ్ షా. మన రాష్ట్రమే నిదర్శనం. సమాజం కోరుకునే శాంతిని, స్థిరత్వాన్ని, అభివృద్ధిని, వీటన్నిటినీ పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. భౌతిక రక్షణ నుండి సామాజిక రుగ్మతలను పారదోలడం వరకు గత 6 నెలలుగా ప్రపంచాన్నంతా ఇబ్బంది పెడుతున్న కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే కృషితో పాటు పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో, సేవా తత్పరతతో పనిచేస్తూ వస్తుంది. గత సంవత్సరం వరకు మనం అక్టోబర్ 21వ తారీఖును పోలీస్ సంస్మరణ దినోత్సవం అంటే కమెమరేషన్ డేగా పాటిస్తూ వచ్చాము. ఈ సంవత్సరం నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా వ్యవహరిస్తూ సంస్మరణ కార్యక్రమాలని అక్టోబర్ 21వ తారీఖు నుండి వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తారీఖు వరకు అంటే జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్స్, పోలీసుల విధులు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ, వీటన్నిటి గురించి ప్రజలకు తెలియజేయడం, కరోనా వ్యాప్తి సమయంలో ప్రజల రక్షణలో తెలంగాణ పోలీస్ పాత్ర, ఇటువంటి అంశాలపై విద్యార్థులకు మనం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించాము. రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో అమరులైన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరి కుటుంబాలతోటి ఒకసారి కలవడము, వాళ్లకు నివాళులు అర్పించడము జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో 15 మంది పోలీస్ సిబ్బంది అమరులయ్యారు. ప్రతి సంవత్సరము మనం వాళ్ళ పేర్లు ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. 1985వ సంవత్సరంలో
జూలై 23వ తారీఖు నాడు ధర్మపురి బస్టాండ్లో కానిస్టేబుల్ కోమల్ రెడ్డి గారు 1988వ సంవత్సరంలో సెప్టెంబర్ 9వ తేదీ నాడు మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ శివారులో పోలీస్ కానిస్టేబుల్ రవీంద్ర నాయక్ గారు 1990వ సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తేదీన మేడిపల్లి మండలంలోని ఒద్దెడ గ్రామంలో కానిస్టేబుల్ రాజన్న 1991లో ఫిబ్రవరి 23వ తేదీన కతలాపూర్ మండలం భూషణరావుపేట్ గ్రామ శివారులో కానిస్టేబుల్ ఫజలుద్దీన్ ఇతనితో పాటు మొహమ్మద్ మొయినుద్దీన్ 1991వ సంవత్సరంలో జగిత్యాల మండలం హబ్సీపూర్ గుట్ట వద్ద కానిస్టేబుల్ సయ్యద్ ముబీన్ హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ ముబీన్ 1992వ సంవత్సరంలో నల్లాపూర్ మండలం సిర్పూర్ శివారులో కానిస్టేబుల్ ముంతాజ్ 93లో మెట్పల్లిలో హెడ్ కానిస్టేబుల్ ఎండి లతీఫ్ 93లో సారంగపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం నేరెళ్ల మధ్యలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అతనితో పాటు కానిస్టేబుల్స్ రాజయ్య మరియు ప్రకాష్ 1995వ సంవత్సరంలో మెట్పల్లి మండలంలోని రంగారావుపేట్ లంబాడి తాండాల్లో ఎస్ఐ క్రాంతి కిరణ్ 2001 సంవత్సరం కతలాపూర్ బస్టాండ్ వద్ద ఫిబ్రవరి 4వ తేదీ నాడు కానిస్టేబుల్ శ్రీరాములు గౌడ్ 98వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మేడిపల్లి బస్టాండ్ వద్ద హోంగార్డ్ వెంకటి ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు మన మధ్య ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా మన జిల్లాలో ఇవాళ మన మధ్య ఉన్న అమరుల కుటుంబాల లాగా మనం ఎవరం క్లేశపడే అవసరం రాలేదు అంటే అది ఆ అమరుల త్యాగఫలమని మనందరికీ తెలుసు. తాముడికి మనకు మన సమాజానికి వాళ్ళు శాంతిని తీసుకొచ్చారు, స్థిరత్వాన్ని తీసుకొచ్చారు, అభివృద్ధిని తీసుకొచ్చారు. ఇవన్నీ మనకు అందించిన మన సోదరులను మనం మరోమారు గుర్తు చేసుకుంటూ జై హింద్. ఈ సమాజంలో ప్రశాంతంగా ఉన్నాము అని అంటే దానికి కేవలం కారణం పోలీసు వారు అన్నది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఈ రెగ్యులర్ డ్యూటీలో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేదా ఇతరత్ర యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళతోటి కాన్ఫ్రంటేషన్లో అసూలు బాపిన పోలీస్ అఫీషియల్స్ మరియు సిబ్బందిని వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు నాడు పోలీస్ కమెమరేషన్ డే జరుపుకుంటాము. ఇంతకుముందు హెచ్పి గారు చెప్పినట్టు ఈ సంవత్సరం నుంచి దాన్ని ఫ్లాగ్ డేగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫ్లాగ్ డేగా జరుపుకుంటూనే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 31వ తారీఖు వరకు 10 రోజులు వివిధ కార్యక్రమాలు టేకప్ చేస్తూ అమరులైన వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 24 hours ఆన్ డ్యూటీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు మాత్రమే. ముఖ్యంగా మనలాంటి రాష్ట్రంలో మేజర్గా పోలీస్ సిబ్బంది వాళ్ళు, పోలీస్ అఫీషియల్స్ మాత్రమే అని ఈ యొక్క సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. యూ నేమ్ ఎనీ డ్యూటీ స్టార్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ కావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, విఐపి ప్రోటోకాల్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఏ రంగం చూసుకున్నా కానీ వాళ్ళ సేవలు మనమందరం చూస్తా ఉన్నాం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కమిటెడ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ అఫీషియల్స్. అయితే అమరులైన 15 మంది ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పిన ఫ్యామిలీస్ పరంగా, వాళ్ళ గవర్నమెంట్ పరంగా ఏవైతే బెనిఫిట్స్ రావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం. ఇంకనూ ఏమైనా కానీ ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ చదువుల నిమిత్తం కానీ ఇంకేమైనా అవసరాల నిమిత్తం ఉంటే అటు ఎస్పీ గారికి కానీ లేదా నా దగ్గరికి కానీ వస్తే తప్పకుండా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి
ఈ అమరవీరులను స్మరించుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటే మరొక ఈజీగా ఏదైనా ఇష్యూని ట్రాక్ చేయొచ్చు, కన్ఫరంటేషన్ తగ్గించే అవకాశాలు ఉంటాయని ఒకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. హ్యాండ్ డౌన్ చేసి hands down. समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान कीजिए।